ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై సీఎం రివ్యూ. ఏలూరు జిల్లాలో పవన్ చోర్, ఓటమితోనే కసి పెరిగిందంటున్న లోకేష్. ఒంగోలు జిల్లాలో చిరుత కలకలం. ఇలాంటి టాప్ 10 ఏపీ వార్తలు ఇప్పుడు చూద్దాం. కుటుంబ సాధికారత కోసం ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను వినియోగించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై సమీక్ష నిర్వహించారు సీఎం. ఆర్టీజీఎస్ దగ్గర ఉన్న సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకుని దీన్ని ప్రభుత్వ శాఖలు వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అందిస్తున్న పౌర సేవల్ని ప్రభుత్వ శాఖల దగ్గర ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి త్వరలోనే స్మార్ట్ ఫ్యామిలీ కార్డును జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక యాగ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దాదాపు 7 కోట్లతో చేపట్టనున్న నిర్మాణ పనులను వచ్చే 3 నెలల కాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఎన్నికల్లో ఓటమే తనలో కసి నింపిందని మంత్రి లోకేష్ చెప్పారు. 5 ఏళ్లు కష్టపడి అదే నియోజకవర్గంలో గెలిచానని గుర్తు చేసుకున్నారు. అలాగే విద్యార్థులు కూడా తక్కువ మార్కులు వస్తే కుంగిపోవద్దని సూచించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన విలువల విద్యా సదస్సు కార్యక్రమంలో మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రేపటి నుంచి 3 రోజుల పాటు మాజీ సీఎం జగన్ పులివెందులలో పర్యటించనున్నారు. రేపు క్యాంప్ ఆఫీసులో జగన్ ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 26వ తేదీన బ్రాహ్మణపల్లిలో అరటి తోటల్ని పరిశీలిస్తారు జగన్. అక్కడే అరటి రైతులతో మాట్లాడతారు. ఏపీలో 5,000 మినీలను అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి కల్పించిన ఘనత సీఎం చంద్రబాబుదే అని మంత్రి సంధ్యారాణి తెలిపారు. పిల్లల పోషణ, ఆరోగ్యం, ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ సేవల్ని ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తోందన్న మంత్రి గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ సేవల్ని మరింత విస్తృతం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారు. దీంతో ఆయన్ని హుటాహుటిన వైద్య పరీక్షల కోసం విజయవాడలోని ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతికి పదవి గండం పొంచి ఉంది. స్రవంతిపై పలు ఆరోపణల నేపథ్యంలో టీడీపీ కార్పొరేటర్లు అవిశ్వాసానికి సిద్దమయ్యారు. అవిశ్వాస తీర్మానంపై 40 మంది కార్పొరేటర్లు సంతకాలు చేసి కలెక్టర్కు అందజేశారు. టీడీపీ కార్పొరేటర్లు 40 మంది మేయర్ను పదవి నుంచి దించాలని కోరుతూ సంతకాలు చేశారు. విజయనగరం జిల్లా గుర్ల మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కెళ్ల గ్రామం దగ్గర ఏర్పాటు చేయనున్న స్మెల్టర్ స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా 6 గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డు పైకెక్కి రైతులు ధర్నా చేయడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పెద్ద అవుటుపల్లి కాల్పుల కేసు బాధిత కుటుంబ సభ్యులు ఏపీ డీజీపీని కలిశారు. 2014లో జరిగిన 3 హత్య కేసులో తమకు న్యాయం జరగలేదని బాధితులు ఫిర్యాదు చేశారు. తనపై జరిగిన హత్యాయత్నం కేసులో న్యాయం చేయాలని అడిగితే తమపైనే కేసులు పెడుతున్నారని జ్యోతిష్కుడు తూర్పాటి నాగరాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు.